ముందుగా ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. చేగుంట మండల కేంద్రంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున కూరగాయలు బీట్ ప్రారంభించారు. ఇక్కడ సుమారు 40 గ్రామాల నుంచి కూరగాయలు తీసుకొచ్చి బీటు వేస్తారు. బీటు పట్టుకున్న ఏజెంట్ ఉదయం 9 గంటల వరకు బీటు జరపాలని, వెంటనే కూరగాయల రైతులకు డబ్బులు చెల్లించాలని రైతులు కోరారు. అందుకు బీటు పట్టుకున్న మాదాసు వెంకట్ గౌడ్ టైం ప్రకారం డబ్బులు చెల్లిస్తానని రైతులతో అన్నారు. ఈ కార్యక్రమంలో తలారి రాములు మరియు భీమ్రపల్లి మాజీ వార్డు మెంబర్ బోయిని భూషణం కొబ్బరికాయ కొట్టి బీట్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అంగడి జరుగుతున్నందుకు మహిళలు మరియు మగవారికి టాయిలెట్ ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదని, త్వరలోనే టాయిలెట్లను కట్టించాలని బోయినపల్లి భూషణం సూచించారు. ఈ కార్యక్రమంలో తలారి లింగం, మాదాసు వెంకట్ గౌడ్, గడ్డమీది దేవేందర్, పలు గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మరి 9 గంటలకే బీటు పెట్టే సూచన ఉండాలి. ఎందుకంటే వీళ్ళకు పని ఉంటుంది, వాళ్ళకు ఊరికి పోయే పని ఉంటుంది. 9 గంటలకు అందుబాటులో పెడితే అందరు తీసుకుపోయేటోళ్ళు విలేజ్లో పోతారు. కాబట్టి 9 గంటలకే బీట్ అవుతాడు చూడాలి. కాబట్టి ఒక కమిషన్దారులది ఏముండదు. ఎందుకంటే మనము రైతులు చాలా ఇక్కడ ముందుగా 8 గంటల నుంచి 8:30, 9 లోపు ఉంటేనే వాళ్ళు కూడా వాడతారు. పాడి మన రైతులకు ముందుగా ముఖ్య విషయం ఏంటంటే ఈ బీటు కమిషన్దారు 9 గంటలకే వాళ్ళకు డబ్బులు ఇచ్చి పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది లేడీస్ కూడా వస్తూ కూరగాయలు తీసుకొని బీటుకు అందరికీ అందుబాటులో రైతులకు ఉండాలంటే కమిషన్దారులు ఉంటే బాగుంటుందని ఒక బీటుదారులు నేను కోరుతున్నాను. ముట్టు కూడా తగినట్టు తీయాలని కోరుతున్నాను.